ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ దానం తాజాగా అఫిడవిట్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. ఆయన డూప్ వచ్చి మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ డూప్ వచ్చి పోటీ చేసినట్టున్నాడు. లేకపోతే ఇంకేమనాలి, ఇంతకంటే దిగజారుతానే ఇంకేమైనా ఉంటుందా? స్పీకర్ దీన్ని యాక్సెప్ట్ చేసి ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కనుక తీర్పిస్తే, నేను ప్రసాద్ కుమార్ గారు సరే మిగతా వాళ్ళ మీద మీరు అనర్హత వేటు వేయలేదు, కానీ దానం నాగేందర్ కేసు డిఫరెంట్, మిగతా వాళ్ళ కేసు డిఫరెంట్. ఆయన వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంటు లో నిల్చున్నాడు. కాంగ్రెస్ బీఫామ్ హస్తం గుర్తు సింబల్ మీద నిల్చున్నాడు. ఇక ఇంత చేసిన తర్వాత కూడా దానం నాగేందర్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆయన బీఆర్ఎస్ లో నుంచి బయటికి రాలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నాడని తీర్పిస్తే, ఇక అది స్పీకర్ ప్రసాద్ కుమార్కే చరిత్ర చెప్తుంది. ఈ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకుముందు స్పీకర్లకే మంచి పేరు లేదు. సురేష్ రెడ్డి ఆ విధంగా చేసినా ఆయనకే మంచి పేరు లేదు. మత్సూనాచారి ఆ విధంగా యాక్సెప్ట్ చేసినా ఆయనకే మంచి పేరు లేదు. మనం ఈ స్పీకర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా లేదు. అట్లా గొప్ప స్పీకర్లు కొద్దిమంది ఉన్నారు. సోమనాథ్ చటర్జీ ఆదర్శం, వాళ్ళు నిలిచిపోతారు రాజకీయాల్లో, ఆదర్శంగా ఉన్నవాడు నిలిచిపోతారు. నిలిచిపోకుండా మేము పార్టీల ఒత్తిడితో ఈ విధంగా చేస్తామంటే అదే విధంగా ఉంటారు. సో ఇప్పుడు దానం నాగేందర్ ఒక క్వశ్చన్ ఏంటంటే, దానం నాగేందర్ గారు మీ అంతరాత్మనా లేకపోతే మీ మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు కదా, అట్లా దానం నాగేందర్ పోలిన మనిషి వచ్చి ఇంకో మనిషి వచ్చి ఖైరతాబాద్ ఎన్నికల్లో నిల్చున్నాడేమో పాపం. సరే ఖైరతాబాద్ అంటారు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మీద దానం నాగేందర్ అని ఇంకో వ్యక్తి ఉన్నట్టున్నాడు. బహుశా మరి నాకు తమ్ముడు అవుతాడు, ఆ సినిమాలో చూపించినట్టు సడన్ గా వాళ్ళకి తమ్ముడు అన్న ఉంటారు కదా, మనిషిని పోలిన మనిషి, ఆయన వచ్చి బహుశా ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడేమో మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తారు. అదే అందుకనే దానం నాగేందర్ సంబంధించి అదేదో సినిమాలో చూపించినట్టు ఆయన డూపో లేకపోతే చిన్నప్పుడు ఇది తప్పిపోయిన తమ్ముడో అన్ననో వచ్చి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసినట్టున్నాడు. బీఆర్ఎస్ ను వదిలేసి కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయినారట. సో అది దానం నాగేందర్ కాదు, ఆయన డూపో లేకపోతే ఆయన తమ్ముడో అన్ననో లేకపోతే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. కాబట్టి జనాన్ని ఏమంటారు వీపీలు చేయడం కాకపోతే ఇంకేంది ఇది? ఈ కనీసం రాజీనామా చేయాలి కదా. 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు సాగదీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు ఎలక్షన్ ముందు? ఉరిది ఇవ్వాలని చెప్పాడు పార్టీ ఫిరాయించిన వాళ్ళని. ఏం చేస్తున్నాడు? కేసీఆర్ అందుకనే శిక్షించారు కదా. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా జాయిన్ చేసుకుంటే, ఇప్పుడు మొన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి జనవరి 26వ తేదీన వాళ్ళు ఒక పెట్టి స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు అంటారు. మీరు చేసింది ఏంది? 2014లో మీరు చేసింది ఏంది? 2018లో మీరు చేసింది ఏంది? దమ్ముంటే కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఒకటి వాళ్ళ హామీ ఇవ్వాలి, మేము భవిష్యత్తులో తప్పు చేసాం, ఇంతకుముందు మొన్న గతంలో తప్పు చేసాం, భవిష్యత్తులో వేరే పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకోము, మేము చేసింది తప్పు అని చెంపలు వాయించుకోవాలి. ఇంత దారుణంగా చేసినా బీఆర్ఎస్ మీద ఎందుకు సింపతి రావట్లేదంటే, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు వెంటాడుతున్నాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలని 10 మందిని తీసుకొని తూర్పు జగ్గారెడ్డి, తర్వాత బండారు శారారాణి, మందడి సత్యనారాయణ రెడ్డి వాళ్ళందరినీ తీసుకొని 2 సంవత్సరాలు టైంపాస్ చేశారు. చేసిన తర్వాత 2014లో వీళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు డైరెక్ట్ గా మంత్రి పదవి ఇచ్చేశారు. సరే మంత్రి పదవి ఇవ్వడం కాకుండా 12 మందిని టీడీపీలోంచి విలీనం చేసుకున్నారు. విలీనం అని చెప్పారు, దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఒక 7-8 మందిని జాయిన్ చేసుకున్నారు. సరే 2014లో ప్రజలు ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారంటే, వీళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ సమయంలో ఎవరు ఏం అనలేదు. అది తప్పే, గాని దానికో ఎక్స్క్యూజ్ ఉంది. అవతల వాడు మన ఎమ్మెల్యేలు కొనాలని చూస్తే కామ్గా ఉండం కదా అని చెప్పి అనుకున్నారు. 2019లో బీఆర్ఎస్ కు 88 సీట్లు వచ్చినా సరే ఆ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తీసుకోవడాన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఆ పాపం ఎప్పటికి కూడా వెంటాడుతుంది కేసీఆర్ ను. నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ అనౌన్స్ చేయాలి ఏంటంటే, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేని తీసుకోను అని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి గురించి
ఎన్నో ఆదర్శాలు చెప్పాడు ఎన్నికల ముందు. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు, పార్టీ మారిన వాళ్ళని ఉరిదివ్వాలి అని చెప్పి ఉరిదీసావా దానం నాగేందర్ను? ఉరిదీసావా మిగతా 9 మంది ఎమ్మెల్యేలని? అడిగేవాళ్ళు లేకుండా పోయింది. ఇక నేను చెప్పాలి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా విచ్చలవిడిగా అయిపోతున్నాయి. గెలిచే వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు పార్టీ, అసలు రాజకీయాలంటే నిజంగా అసహ్యం వేస్తుంది పబ్లిక్. నిన్న మొన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలో ఉండట్లేదు, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో ఉండట్లేదు. చాలా దారుణం అయిపోయింది. ఈ మొత్తం పొలిటికల్ సిస్టమ్ అదైపోతుంది. దీనికి 2-3 కారణాలు. ఒకటి, ఎవడు అధికారంలో ఉంటే వాడు బిల్స్ ఇవ్వట్లేదు అధికార పార్టీకి, కాంట్రాక్ట్లు చేస్తారు. మా పార్టీలోకి వస్తే బిల్స్ ఇస్తామని చెప్తారు. ఈ కొన్ని సందర్భాల్లో ఏంటంటే డబ్బులకు సంబంధించి అప్పులైపోతున్నారు. అప్పులైపోయి ఎమ్మెల్యేలైనా, కింద వార్డు మెంబర్లైనా, కౌన్సిలర్స్ అయినా, ఎంపీలైనా, పొలిటికల్ సిస్టమ్ ఈ విధంగా కరెక్ట్ అయిపోతుంది. ఈ ప్రభుత్వం దయచేసి ఎవడు కూడా ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకోకండి రా బాబు. ఆ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ డీఫంక్ట్ గవర్నమెంట్. అంటే తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా మీ కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి తయారైపోయింది. దీన్ని మీరు ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకుంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ బిల్లు ఇప్పుడు రాదు, మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ కాగానే ఆ బీఆర్ఎస్ వాడు వచ్చి, లేదా బీజేపీ వచ్చింది అనుకోండి, మా పార్టీలోకి వస్తే మీ బిల్స్ ఇస్తామంటాడు. మళ్ళా వాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్. సారీ, నేను వాడు అని వాడుతున్నది, ఎందుకంటే ఆవేదన చూస్తే, పొలిటికల్ రాజకీయ వ్యవస్థ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత నిస్సిగ్గు ఉంటుందా? దానం నాగేందర్ డూప్ వచ్చి కంటెంట్ చేశాడా, లేకపోతే వాళ్ళ తమ్ముడో అన్ననో వచ్చి ట్విన్ బ్రదర్స్ అదేదో సినిమాలో ఉన్నట్టు వచ్చి కంటెంట్ చేశాడా? ఈ ఆన్సర్ ఇట్లా ఇవ్వడానికి సిగ్గుందా దానం నాగేందర్కి? రాజీనామా చేయి, మళ్ళీ దమ్ముంటే ఖైరతాబాద్ లో గెలువు. లేదా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటారు ఏంటంటే మేము